హాయ్ అండి. వీడియోలో మ్యాంగో షేప్ డిజైన్ అయితే ఎలా మార్కింగ్ చేయాలో చూడండి. ముఖ్యంగా కొత్త వారి కోసం ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే బోట్ నెక్ కోసం అయితే 4 ఇంచుల నెక్ అయితే తీసుకున్నాను. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఇలా క్యాన్వాస్ బకరం పేపర్ పైన సేమ్ ఇలా డబల్ ఫోల్డింగ్తో 10 ఇంచులు, మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి, 11 ఇంచెస్తో ఇలా పేపర్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా 4 ఇంచులకి కరెక్ట్గా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. తర్వాత కింది నుండి 3 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ పైనుండి 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేశాను కరెక్ట్గా. ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచు లోపలికైతే మార్కింగ్ చేశాను. ఇక్కడ మనం డోరీస్ పెడతాం కదా ఏ బ్లౌజ్కైనా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచు మనకి ఓన్లీ కొంచెం బ్రాడ్గా కావాలంటే ఇక్కడ 1 ఇంచ్ కూడా మనకి బయటికి మార్కింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ 3 మార్కింగ్లను ఇలా కలుపుకోవాలి నీట్గా. ఇలా మళ్ళీ షోల్డర్ వైపుకి స్ట్రైట్గా రావాలి. నెక్స్ట్ మళ్ళీ కింది నుండి ఇలాగా కొంచెం లైట్గా మార్కింగ్ చేస్తూ ఇక్కడ చివరి వరకు ఇలా రావాలి. మ్యాంగో షేప్ లాగా ఇలా రావాలి నీట్గా. మీరు నెక్ ఎంత వెడల్పు తీసుకుంటారో నెక్ డీప్ కూడా అంతే తీసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకోవద్దు. వచ్చేసి కస్టమర్ చాయిస్. నార్మల్గా పెట్టమంటే 3.5-3 ఇంచుల వరకు కూడా పెట్టచ్చు. ఇక్కడ నేను 4 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇక్కడ బెల్ట్ వస్తుందండి, మనకి డోరీస్ దగ్గర బెల్ట్ వస్తుంది, అందుకోసమే ఇంత డీప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి ఇలా ఎక్స్ట్రాగా మనకి క్లాత్ కోసం బ్లౌజ్కి జాయింటింగ్ చేస్తాం కదా, ఎక్స్ట్రాగా ఇలా హాఫ్ ఇంచు లేదా 1 ఇంచ్ అయితే తీసుకోవచ్చు నీట్గా. ఇలా సేమ్ మనం లైనింగ్ క్లాత్ కూడా ఇంతే తీసుకోవాలండి. ఇలా సేమ్ ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కూడా లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ చేసుకోవాలి నీట్గా. నేను ఈ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి నీట్గా. ఇక్కడ మన జాయింట్ ఇలా మిడిల్ పాయింట్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. మనకి బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ నుండి కదా అటాచ్ అయితే చేస్తాం. బ్లౌజ్ మిడిల్ పాయింట్ ఇక్కడ క్యాన్వాస్ బకరం పేపర్ ఇక్కడ కూడా మిడిల్ పాయింట్ 2 సమానంగా పెట్టుకొని జాయింటింగ్ అయితే చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్, ఫ్రంట్ డోరీస్ అయితే కూడా చాలా రన్నింగ్లో ఉంది కదా బ్లౌజ్, ట్రెండింగ్లో. ఇది కూడా వీడియో పోస్ట్ చేశాను, చూడండి ఎవరైనా. తర్వాత ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు నీట్గా కొంచెం డీప్ కావాలంటే కొంచెం వెడల్పుగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి, మరి ఎక్కువగా నార్మల్గా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఎలా వచ్చిందో కూడా చూడండి, నా షార్ట్ వీడియోలలో ఉంటుంది ఒకసారి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి నీట్గా. కుట్టు కూడా సేమ్ ఇలానే రావాలని, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా రావాలి. ఇక్కడ వెడల్పు వచ్చేసి ఇంత తీసుకోకున్నా పర్లేదు, హాఫ్ ఇంచ్ అయినా కానీ మనకి లుక్ అయితే చాలా బాగా ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన సేమ్ పెట్టుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర సెంటర్లో 2 ఒకేలాగా టచ్ అయ్యేలాగా బకరం పేపర్ లైనింగ్ 2 ఒకేసారి కట్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుందండి. నీట్గా అయితే బ్లౌజ్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. షేప్ కూడా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా రావాలండి. కట్టింగ్ కూడా స్ట్రైట్గా ఉండాలి, ఎక్కువ తక్కువలు రాకూడదు. ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ అంతే, ఇలా మొత్తం కట్ చేయకూడదు, ఎందుకంటే మనకి షోల్డర్స్ ఒకవేళ వెడల్పు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా కొంచెం పైన ఇలా వదిలేస్తే మనకి కరెక్ట్గా అయితే మనం ఎంత నెక్ తీసుకుంటామో అంతే అయితే వస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.